కీర్తనకి దీపక్తో పెళ్లి జరిపించడం నీ బాధ్యత. నువ్వే వాళ్ళిద్దరి పెళ్లి ఏ గొడవ లేకుండా జరిగేటట్టుగా చూడాలి. అంటే నేను అడిగిన ప్రశ్నలు వేటికి జవాబు చెప్పనంటారు అంతేగా? అన్నింటికీ కాలమే జవాబు చెప్పాలి కావ్య. ఏది చెప్పలేని పరిస్థితి నాది. పరిస్థితి నిప్పులాంటిదండి. దాన్ని దాచాలనుకుంటే అది అందర్నీ కాల్చేస్తుంది. సరే, ఏదో ఒక రోజు నిజం అది తెలుస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా గురించి నువ్వేం దిగులు పడకు కావ్య. కీర్తన పెళ్లి గురించి ఆలోచించు. ప్రస్తుతానికి అదే ముఖ్యం. నన్ను క్షమించు డాడీ. ఆడపిల్లలా కాక మగపిల్లాడిలా ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని నాలో నింపి నన్ను పెంచారు. కానీ మీ చివరి క్షణాల్లో నేను ఏ విధంగానూ మీకు ఉపయోగపడలేకపోయాను. మిమ్మల్ని ఎలాగైనా కాపాడమని కావ్యని ఎంతగానో బ్రతిమలాడాను. మిమ్మల్ని విడిపించాలని ఎంతగానో ప్రయత్నించాను డాడీ. కానీ ఏ ప్రయోజనం లేకపోయింది. ఒక విధంగా మీ చావుకి నేనే కారణమయ్యాను. మిమ్మల్ని విడిపించుంటే మీకు గతి పట్టేది కాదు. ఆ కావ్య, దీపక్లు నా ప్రార్థనలు వినలేదు, నా మాట వినిపించుకోలేదు. వాళ్ళు ఒప్పుకునుంటే మీరు ఈ పాటికి నా ముందు ప్రాణాలతో నిలబడి ఉండేవారు. మిమ్మల్ని కాపాడుకోలేకపోయాను డాడీ. నన్ను దేవుడు కూడా క్షమించలేడు డాడీ. కానీ మీ మరణానికి కారణమైన ఆ కావ్య, దీపక్లని, వాళ్ల కుటుంబాలని నాశనం చేస్తాను. ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తాను. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అందర్నీ అంతం చేస్తాను. మాధురి, ఎవరు మీరు? ఎందుకొచ్చారు? మాధురి, మమ్మల్ని క్షమించమ్మా. మేము నిన్నెంతో హింసించాం, ఎన్నో కష్టాలు పెట్టాం. మేము నీ పట్ల చేసిన దారుణాలకి ఆ భగవంతుడు కూడా మమ్మల్ని క్షమించడమ్మా. తమ్ముడు, అయ్యో తమ్ముడు, ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు తమ్ముడు. అయ్యో దేవుడా, నేను దిక్కులంతాన్ని చేసిపోయావు కదరా దేవుడా. ఈ అక్క ఏమైపోతుందిరా దేవుడు. తమ్ముడు చచ్చిపోయాడని తెలియగానే నేను ఎంతగానో కుమిలి కుమిలి ఏడ్చానమ్మా. ఆ మహానుభావుడి చావు మా కళ్ళు తెరిపించేశాయి. మేం చేసిన తప్పులన్నీ మాకు తెలిసేలాగా చేసింది. పశ్చాత్తాపంతో మా గుండెల్ని పిండేలా చేస్తున్నాయమ్మా. నువ్వు మమ్మల్ని క్షమిస్తేనే మేం చేసిన పాపాలకి కొంచెమైనా ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. అందుకేనమ్మా నీ దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చాం. అమ్మా, పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించమ్మా. అప్పుడేనమ్మా మాకు మనశ్శాంతి. మాధురి, క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. ఏంటి ఇంత సడన్ గా జ్ఞానోదయం? బోధి వృక్షం కింద కూర్చొని వచ్చారా? మీరు నాకు చేసిన ద్రోహాలు ఒకటా రెండా? అవన్నీ అంత త్వరగా మర్చిపోతానని ఎలా అనుకున్నారు? ఈ జన్మలో మిమ్మల్ని క్షమించడం అంటూ జరగదు. ఇంకా మా మీద కోపం పోలేదా మాధురి?
ఆ ఆచార్య గారే మమ్మల్ని అర్థం చేసుకున్నారు. నువ్వెందుకింతగా మమ్మల్ని ద్వేషిస్తున్నావు? ప్లీజ్ మాధురి, మాకేం వద్దు. మమ్మల్ని క్షమించానని ఒక్క మాట చెప్పు. మావయ్య చనిపోయిన క్షణం నుంచి అమ్మకి నిద్రాహారాలు లేవు మాధురి. రాత్రిళ్ళు క్షమించు తమ్ముడు అంటూ లేచి కూర్చుంటోంది. మాధురిని క్షమాపణ అడిగితేనే గాని పచ్చి మంచినీళ్ళైనా ముట్టనని దీక్ష పట్టి కూర్చుంది. అవును మాధురి, మావయ్య పోయిన దగ్గర నుంచి అమ్మ పిచ్చిదాన్లా మారిపోయింది. నా సంగతి వదిలే, కనీసం అమ్మనైనా క్షమించు. నువ్వు క్షమిస్తే అమ్మ మనసు కాస్త కుదుట పడుతుంది. లేదంటే ఇలాగే మావయ్యని తలుచుకుంటూ అమ్మ చచ్చిపోతుంది మాధురి. మా అమ్మని నాకు దక్కించు మాధురి.